మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నిన్న నైటు అంటే బుధవారం నైట్ 9-9:30 గంటల ప్రాంతంలో మొదలైన వర్షము తెల్లవారే వరకు కూడా హైదరాబాద్ మొత్తమే కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా వడగళ్లతో కూడిన వర్షం నమోదు చేసుకుంది. ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన వర్షపాతం నమోదైంది. ఉదయం వరకు కూడా నైట్ 9:30 నుంచి అంటే దాదాపు 10 గంటల వర్షము నమోదు కావడం, రోడ్ల మీద రాకపోకలు బంద్ కావడం, కొన్ని ప్రాంతాల్లో అయితే వాహనాలు కొట్టుకుపోయినాయి. 2 వీలర్లు కావచ్చు, 4 వీలర్లు కావచ్చు, కొన్ని ఏరియాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి కూడా నీరు చేరడం గమనార్హం. అయితే వడగళ్ల వానకు విమానము స్వల్పంగా ధ్వంసమైంది. ప్రయాణికుల కేకలు, అరుపులతోటి ప్రయాణం చేశారు. ఢిల్లీ నుంచి శ్రీనగర్కు నడుస్తున్న ఇండిగో విమానం 6E2142 మార్గం మధ్యలో అకస్మాత్తుగా వడగళ్ల వానకు గురైంది. విమానం ముందు భాగం ధ్వంసమైంది. శ్రీనగర్లో సురక్షితంగా ల్యాండ్ చేసిన పైలట్. ఈ విధంగా చూసుకుంటే ఢిల్లీలో కూడా విమాన రాకపోకలకు పూర్తి అంతరాయం కలిగింది. వాహనాలకు కూడా పూర్తి అంతరాయం జరిగింది. అదే ఢిల్లీ నగర వీధుల్లో మొత్తం పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్లో చూసుకున్నట్టయితే కూడా కర్మంఘట్, దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, సికింద్రాబాదు, సైదాబాదు, బోయిన్పల్లి ఇలా చూసుకున్నట్టయితే హైదరాబాద్ మొత్తమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వడగళ్ల వానతోటి భారీ ఈదురుగాలులతోటి వర్షపాతం అయితే నమోదైంది. అర్జెంట్ అయితే తప్ప బయటకు రాకూడదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీని గురించి స్పందించారు. ధాన్యం అయితే కొనుగోలు చేసిన కేంద్రాల్లో వాటిని తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు సూచనలు చేశారు. హైదరాబాద్లో కూడా చిన్న చిన్న నీటి గుంటలలో కూడా నీళ్లు ఎక్కడ కూడా నిల్వ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అలాగే వాహనాల రాకపోకలకు కావచ్చు, ట్రాఫిక్ జామ్ కాకుండా సిగ్నల్ దగ్గర, కూడళ్ల దగ్గర కూడా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారికి కూడా తగు సూచనలు చేయడం జరిగింది. అయితే హైదరాబాద్లో కొన్ని లోతట్టు ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి. 2 వీలర్ అయినా 4 వీలర్ అయినా సరే ఇళ్లలోకి కూడా నీరు చేరడం జరిగింది. కొన్ని ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో ఎప్పుడైనా సరే ప్రతి వర్షాకాలంలో కూడా ఇళ్లలోకి నీరు రావడం, వాళ్ళ వస్తువులు అనేవి సర్వసాధారణంగా ఖరాబ్ అవుతూనే ఉంటాయి. వాళ్ళ ఫ్రిడ్జ్లు కింది భాగంలో పెట్టుకునే వస్తువులు అయితే నీట మునగడం కామన్గా చూస్తూనే ఉంటాం. ఈ సంవత్సరం కూడా అంటే ఇప్పటికీ వర్షం అనేది మనకు జూన్లో స్టార్ట్ అవుద్ది. యాక్చువల్గా ఇది మే నెల అనేది. ఈ నెలలోనే ఈ స్టార్టింగ్ స్టేజ్లోనే వచ్చిన వర్షం ఇంతగా ప్రజలకు భయాందోళనకు గురి చేస్తే ఇంకా రాబోయే ముందు నెలల్లో జూన్, జూలై, ఆగస్టు నెలల్లో చూసుకున్నట్టయితే ఎంతగా నమోదు కావచ్చో మనం ఒకసారి అంచనా వేసుకోవచ్చు. ప్రయాణికులైనా సరే ఏదైనా అర్జెంట్ ఉంటే తప్ప బయటకు వెళ్ళాలి. కొంతమంది గమనించాల్సిన విషయం ఇంకొకటి ఉంది. ఏంటంటే రోజు వెళ్ళే రహదారే కదా, నేను రోజు చూస్తున్న రోడ్డే కదా అని చెప్పేసి కామన్గా ఆలోచిస్తూ ప్రయాణం అయితే చేయకూడదు. బైక్ నడిపే వాళ్ళైనా, కార్ నడిపే వాళ్ళైనా సరే అక్కడ సడన్గా గుంత ఏర్పడే అవకాశం ఉండొచ్చు. ఆ నీళ్ళల్లో గుంత లోతు అనేది మనం అంచనా వేయలేం కాబట్టి అందులో దిగబడే అవకాశం ఉంటుంది. డ్రైనేజ్ ఉన్న చోట్ల కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకంటే అక్కడ మనకు ఎంత లోతు ఉంది, అక్కడ డ్రైనేజ్ ఉందా, మ్యాన్ హోల్ మూత తీసి పెట్టారా అనేది మనం అంచనా వేయలేం కాబట్టి చూసుకొని ప్రయాణం చేయాల్సిందిగా అధికారులు అయితే సూచనలు చేస్తున్నారు.